అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. ఇక తర్వాత వచ్చేసరికి ఇందులో నాన్ వెజ్ ప్రియులు కనుక ఉంటే నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. అలా వేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఓన్లీ వెజిటేరియన్స్ వాళ్ళు అయితే కనుక ఇలా చక్కగా మష్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఇంకా బీన్స్, తర్వాత పచ్చి బఠానీలు అన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కూడా యాస్టీస్గా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇక ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఒకవేళ లంచ్ బాక్స్లో చేయాలంటే కనుక నైటే చక్కగా ఇవన్నీ కోసుకొని అన్నీ అందులో మసాలాలు అయితే ఏవైతే అన్నీ వేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం దమ్ బిర్యానీకి ఎలాగైతే ప్రాసెస్ చేస్తామో అది అలా చక్కగా చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చండి. చాలా బాగుంటుంది. ఇక నేనైతే కొంచెం హై ప్రోటీన్గా ఉండడం కోసం ఇలా చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోను. ఇక నేనైతే ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక గ్రీన్స్ కాబట్టి మనకి హెల్తీ వేలో చాలా బాగుంటాయి కదా, మీ ఇష్టం అండి. మీ దగ్గర ఉంటే కనుక ఇందులో కొంచెం మెంతికూర కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇందులో కొంచెం పాలకూర అన్నీ కొంచెం వెజిటేబుల్కి తినగలుగుతారు అంటే చెయ్యండి, లేదంటే లేదు. నేనైతే లేకుండానే చేస్తున్నాను, అది మీ మీ ఇష్టాలు బట్టి ఉంటుంది కదా. ఇక తర్వాత వచ్చేసరికి ఇలా కొంచెం గరం మసాలా, తర్వాత ఇంట్లోనే వేసుకున్న గరం మసాలా అండి. మీరు ఛానల్లో పెట్టాను, ఒకసారి అయితే చూసేయండి వెళ్ళి, నేను ఏవైతే వాడుతానో మసాలాకన్నీ అనేది. ఇక తర్వాత పెరుగు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నానండి. ధనియాల పొడి అన్నీ కూడా చక్కగా కొంచెం కొంచెంగా మనకి కారాలు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇందులో ఇంత అంత అని చెప్పడానికి లేదు. మనం ఎలాగైతే కొంచెం కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది లైట్గా తినేవాళ్ళు ఉంటారు కదా. ఇక అలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక ఈ రైస్ అయితే నేను 2 అవర్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఎంత రైస్ నానితే అంత చక్కగా వస్తుందండి బిర్యానీ అనేది. తర్వాత ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకొని మనం ఎసరు పెట్టుకొని నీళ్ళు అయితే మనకి అందరికీ తెలిసిందే కదండి, నీళ్ళు ఒక 2 వంతులు పైనే ఉండాలండి. 1 వంతు బియ్యం ఉంటే కనుక 2.5 వంతులు 3 వంతులు ఉన్నా కూడా మనకి రైస్ చక్కగా దేవి రావడానికి చక్కగా బాగుంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇలా కొంచెం ఆయిల్, ఉప్పు అన్నీ వేసుకొని మరుగుతుండగా నీళ్ళు ఈ విధంగా మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆల్రెడీ మనం మ్యాగ్నేట్లో ఆయిల్ వేసాము, నెయ్యి వేసాము, అందులో ఇప్పుడు రైస్లో కూడా మనం ఆ వాటర్లో నూనె వేసాం కదండి, ఇంకా సరిపోతుంది. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ పట్టదు, పైన కూడా కొంచెం నెయ్యి వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇక ఇలా చక్కగా అన్నీ పరుచుకున్న తర్వాత రైస్లో మనం ఏంటంటే కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 75% అయితే ఉడకాలండి రైస్ అనేది. అప్పుడు మనకి 25% మిగిలింది ఈ పెరుగు వేసాం కదా, ఇందులో పెరుగు మనం వెజిటేబుల్స్ వేసాం కదండి, అందులో వచ్చే వాటరు అన్నీ కూడా చక్కగా అందులోంచి ఆవిరిలా వచ్చి చక్కగా రైస్ అయితే ఉడికిపోతుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, నిమ్మరసము, కొంచెం నెయ్యి వేసుకొని ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి దమ్లో పెడతామండి. కాకుండా ముందే దీన్ని ఏం చేస్తామంటే ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత అప్పుడు దమ్ పెడితే కనుక 20 నిమిషాలు చక్కగా ఉంటుందండి, ఉడికిపోతుంది. చూడండి, నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇలా గరిటికి అంటుకోకుండా చక్కగా ఆ స్ట్రెచర్ అనేది చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. ఎంత పరుకులుగా చూసారు కదా. ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి, చక్కగా సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఇలా లంచ్ బాక్సుల్లో చక్కగా పెట్టేసుకోవడమే. పిల్లలు అయితే చాలా చాలా టేస్టీగా ఉందని తిన్నారండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి ఈ విధంగా. ఇక వింటానండి, మరి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.